కొంతమందికి ఒక పద్ధతిగా చెప్తే అర్థం అవుతాం. హెచ్చరించిన అర్థం కాదు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏమి సాధించాడు? ఎర్ర సముద్రంలో పడి చావడం తప్ప ఏమి సాధించాడు? గద్దించినప్పుడు లోబడితే, హెచ్చరించినప్పుడు సరి చేసుకుంటే బతుకు మిగిలి ఉండేది కదా. రే వద్దురా, తప్పురా, ఇలా చేస్తే వాక్యట్లో పాపం ఉంటుంది అని బతిమాలి దిగి వచ్చి చెప్తే ఏం లేదు కయ్యను. ఆ తర్వాత గుండెలు బతుకొని, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఎవడేడో మన ముందు చెప్పినప్పుడు ఇంటి సరిపోను కదా. హెచ్చరిస్తే నీకు లెక్కలేదు, గద్దిస్తే భయం లేదు, ఖండించినప్పుడు లోబడు, తర్వాత ఏడుస్తావు. ఈ ఘోరము చేసిన, ఏ ఘోరం అది ఇంతకని? మళ్ళీ విగ్రహం చేశారా? మద్యపానం చేశారా? వ్యభిచారం చేశారా? వేరుబాటు జీవితం లేదంతే, మామూలుగా ఉన్నారు. అందరిలాగానే బతుకుతున్నారు, అందరిలాగానే బట్టలు, అందరిలాగానే మేకప్లు, అందరిలాగానే అలంకరణ, అందరిలాగానే ఆస్తి పిచ్చి, అందరిలాగానే ధనాపేక్ష, అందరిలాగానే స్టేజ్ పిచ్చి, అందరిలాగానే కులమనే పట్టింపు, అందరిలాగానే ఆచారాలు. ఛీ, ఏమి క్రైస్తవ్యమయ్యా? జుట్టు బీకేసుకొని, గడ్డం బీకేసుకొని, గుండెలు బాధేసుకొని, బట్టలు చింపేసుకొని రోడ్డు మీద పడిపోయి పొరలేస్తున్నాడు పెద్ద మనిషి. బాబోయ్ ఘోరం జరిగిపోయింది. ఏంటయ్యా ఘోరం అంటే? మా వాళ్ళకి వేరుబాటు జీవితం లేదు. వేరుబాటు జీవితము ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందా? మొత్తం దేశం వీధుల్లోకి రావాల్సినంత పెద్ద విషయం. చంటి బిడ్డలు కూడా వర్షములో తడుస్తూనైనా ఏడవాల్సినంత పెద్ద విషయం. జోరు వాన గులుస్తున్నా బోరున ఏడుపు ఆపకూడనంత పెద్ద విషయం. మాది తప్పే, మాది పాపమే, మాకు అవమానం తగినదే, మా అపరాధములు బట్టే మాకు శిక్ష కలిగింది అని యథార్థంగా, ధైర్యంగా, తేటగా, మర్మమేమీ లేకుండా ఒప్పుకొనవలసినంత పెద్ద విషయం. వేరుబాటు జీవితం లేని క్రైస్తవులు తమ మాట విషయంలో, తమ వస్త్రధారణ విషయంలో, అలంకరణ విషయంలో, ఆర్థిక వ్యవహారాల విషయంలో, కుటుంబ సంబంధాల విషయంలో ఆ దేవ విరోధమైన 7 జాతుల మనుషులలో వారిని తమ కుమార్తెల కొరకు తీసుకున్నారు, తమ కుమార్తెలను ఇచ్చారంట. అంటే పెండ్లి సంబంధాల విషయములో, తమ బిడ్డలకి పెళ్లిళ్ళు చేసే విషయంలో దైవికమైన నియమాలు పాటించలేదు. ఎవరికి నచ్చిన అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, చదువు అంటే బాబు ఎంబీబీఎస్ అండి, పాప కూడా ఎంబీబీఎస్ ఏంటండి, అక్కడ పరిచయం అయింది ఏంటండి, అంటే బాబు ఇంజనీరింగ్ అండి, తన కూడా ఇంజనీరింగ్ అండి. సరిగ్గా శుద్ధీకరణ కూటం పెట్టి గోబులు వాయించాలి ఒకని పట్టుకొని. మరి ఇన్నాళ్ళు బైబిల్ పెట్టుకొని తగలడ్డం, ఏం చదివేసి వచ్చావు బైబిల్, నీకేమర్థమైంది? మనుషులందరినీ ప్రేమించాలి, అందరితోనూ సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఆ మాత్రం అర్థమై సాకపోతే ఎలా తగిలిపోయి బైబిల్ నీకు? ఎందుకు పొలోమని బైబిల్ వేసుకొని తిరిగేస్తావు? ఏమర్థమేసి వచ్చింది? ట్యాబ్లెట్ జోబులు వేసుకొని తలకరుపు తగ్గదు, కడుపులోకి వెళ్ళాలా, రక్తంలో కలిసిపోవాలి, వాక్యం అలా తగలడాలి నీకు. చేజెక్కిన మైకి పట్టుకొని మరి ప్రియులోరా అనువరమాయ్ అన్నికి మళ్ళీ పదార్థ పట్టాటో స్టేజ్ మీద కాదు, ఫ్యామిలీ దగ్గర చూపించు లైఫ్ కరెక్ట్గా, ఫైనాన్స్ దగ్గర చూపించు కరెక్ట్గా, తయారైనప్పుడు చూపించు కరెక్ట్గా. అద్దం ముందు తగలబడిపోతున్నావు గంటలు, బైబిల్ దగ్గర తగలడు. దేవుని వాక్యం హృదయానికి అర్థం లాంటిది, ఇది చూసుకుని సావాలి కదా. ఈ ముఖం ఎంత చూస్తాం, అందులో ఏ గదిలోకి వెళ్ళినా ఉంటుంది అడ్డం, పెద్ద లెక్కమేముంది? ఇది అర్థమంటిది వాక్యం, చూసుకో హృదయము, కాదేది శాశ్వతము, దిద్దుకో జీవితము. కనబడాల్సింది అది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా శ్రద్ధకి మాటలు వినండి.
అన్నిటి అంత సమీపించింది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. కొందరు అనుకొనుచున్నట్టుగా తన రాకను గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, గాని దేవుని వాక్యాలు నెరవేరిపోతున్నాయి. కాలము సంకుచితము, అపాయకరమైన కాలములు వచ్చేసాయి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు దరిదాపుల్లోనే కనబడుతున్నాయి. ఇంకేం అనుభవించాలి, ఇంకేం చూడాలి, ఇంకేం చేయాలి? చాలా. దేవుని వాక్యం చెప్తోంది, ఎద్దు ప్రయాసపడి బరువులు మోసే ఖాళీ లాగే జంతువు, గాడిద కూడా భారవాహకమే. కానీ వాక్యం అంటుంది, ఎద్దును గాడిదను జత చేసి దున్నవద్దు అని. ఇది యజమానికి లాభం తెచ్చేది, ఇది పనిచేసి పెట్టేదే. ఇది బరువులు అవుతుంది, ఇది బరువులు అవుతుంది. కొన్ని సారూప్యతలున్న జాతి లక్షణమే వేరుంటున్నాను. అర్థమైందా మీకు? బైబిల్ ఏమంటుంది? ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు. ఎద్దు స్థాయి వేరు, ఎద్దు బలం వేరు, ఎద్దు గుణ లక్షణం వేరు, గాడిద స్వభావం వేరు, గాడిద స్థాయి వేరు. ఇది బరువు మోతుంది, ఇది బరువు మోతుంది. ఏదైనా ఒక్క కామన్ పాయింట్ పట్టుకొని ఆ రెండింటిని కట్టేయకూడదు. ఏంట కామన్ పాయింట్? వాళ్ళు చేర్చుకొస్తారండి, వాళ్ళు మా బాబుతో పాటు చదువుకున్నారండి, వాళ్ళు మా బాబు పని చేస్తున్నారండి. ఏదో ఒక లింక్ కట్టుకుని అడగటం కాదు. విశ్వాసం సరిపోవాలి, సమర్పణ సరిపోవాలి, ఉపదేశం సరిపోవాలి, సహవాసం సరిపోవాలి. ఎక్కడ నిబంధన తేడా రావటానికి లేదు. ఏం తమాష కాదా? బరువు మోస్తే మాత్రం గాడి ఎద్దు అవుతుందా? ఆ మాత్రం తెలివి లేకుండా మాట్లాడుతున్నామేంటి భూమి మీద? నాకు ఈస్ట్ గోదావరిలో పెద్ద దైవజనుడు ఉన్నాడు. 7 పిల్లల్లో కూడా ఆ ఏ కొలవలోంచి రక్షించబడి ఎతికి 7 ఆ కొలవలు చేశాడు. మళ్ళీ దానికి అద్భుతమైన సాక్ష్యం. ఏంటో సాక్ష్యం? మరి 7 పిల్లలు కూడా మరి దేవుని కృపను బట్టి మా వాళ్ళల్లోనే సంబంధాలు దొరికాయి. హల్లెలూయా అంటే సంఘం తెలియదు. గోపలు వాయించాలి పట్టుకుని ఒక్కొక్కనా నేను. ఇంకా కులం ఎక్కడ తగలెట్టేవారు? నువ్వు బాప్తిసం పొందినప్పుడు కులాన్ని పాతిపెట్టలేదా? ఆ తప్పైన కుమారుడు పంది పిల్లలు సంకలెట్టుకు వచ్చినట్టు వచ్చేసావు. నువ్వు కులం పట్టుకొని నువ్వు పందులో పందిగా మారిపోయి వచ్చినా నిన్ను చేర్చుకుంటాడు తండ్రి. కానీ పంది పిల్లలు అంటుకురాకూడదు. దరిద్రం వదిలేసి రావాలి అక్కడే. ఎలాగే సంకలెట్టుకు వచ్చేసాడు. హాయ్ మై ఫాదర్, కెన్ ఐ కమ్ ఇన్? గెట్ అవుట్. దరిద్రం. పాత్రమా కులం వదలాలి కదా, ఆచారాలు వదలాలి కదా, వ్యసనాలు మానాలి కదా, పద్ధతులు మార్చుకోవాలి కదా. దేవుని కృపను బట్టి కొన్ని 100 పెళ్ళిళ్ళు చేశాను నేను. ఒక చోట పెళ్లి చేస్తుంటే ఒక ఆయన అన్నాడు, పాషగారు అంతా బాగా చేశారు కానీ జీలకర్ర బెల్లం పెట్టలేదు మీరు అన్నాడు. నేనన్నాను, ఈ వంటగదిలో ఉన్నారా, ఇక్కడ ఏం పని అటికాను. మా ఇంట్లో కూడా జీలకర్ర ఉంది, మా ఇంట్లో కూడా బెల్లం ఉంది కదా, కిచెన్లో ఉంటుంది, స్టేజ్ మీద కదా, దానికి ఏం పని ఇక్కడ? ఇంకొకడు వచ్చి మీరు వచ్చి మా అమ్మాయిని ఆశీర్వించాలి, మా అమ్మాయిని ఆశీర్వించాలి, మా అమ్మాయి పెళ్ళి అన్నాడు. సరే ఆశీర్వించాలంటే బేసిన్ అంటే పసుపు బియ్యం మెత్తడు వేసేయమన్నాడు మీద. ఎందుకు వాళ్ళకి అవగాహన లేదు, లోక సంబంధం. సార్ ఏం వద్దున్నాను, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయండి దగ్గర, కానీ మీరు కొంచెం ఆశీర్వదించాలంటాడు. అంటే ఏంటి అంతకే అంటే, అదిగో భక్తులలో ఉన్నారు ఇక్కడ. ఏంటంటే అయ్యే మీకు బాగా పరిచయం లాగుంటారా బాబు, అయ్యేసేమన్నాడు. నేను అన్నాను, అబ్బాయి ఈ పసుపు బియ్యం వలన ఆశీర్వదింపబడితే క్రైస్తవ సంఘ క్రమం ప్రకారం, బైబిల్ ప్రకారం ఓ బస్తా బియ్యం, కేజీ పసుపు నా డబ్బులు కొనుక్కొచ్చి పోసేస్తాను మీ పిల్ల పేద అన్నాను. నిన్న నా రూమ్ తాళం పోగొట్టేశారు, ఇప్పుడు దీని తాళం పోగొట్టేశారు వీళ్ళు.
అందుకని ఎతికి ఎతికి యోహానికి ఇచ్చాడు. ఎవడబడి కడితే తలలు పడేస్తున్నారు మీరు. మంచోళ్ళు మట్టుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవుడు భయపడవలసింది, బాధపడవలసింది, గుండెలు బాదుకోవలసింది, కన్నీరు కార్చవలసింది, పశ్చాత్తపడవలసింది, శుద్ధీకరణ కోడికలు ఏర్పాటు చేసి దేవుని కృప పొందే వరకు మోకాళ్ళ మీద కన్నీరు కార్చవలసింది. దేనికోసం తెలుసా? వేరుపాటు జీవితం కోసం. నూట 150 మేకల్లో ఒక గొర్రె పిల్లని పంపితే తెల్లారిపటికి కూడా మేకపిల్ల అయిద్దా? ఎట్టయిద్ది? అవన్నీ కలిసి కుమ్మి పొడి చంపేస్తే చచ్చిపోద్ది, కానీ గొర్రె పిల్లకైనా చస్తుంది. నమ్మకార్థులు ఉంటే నువ్వు ఎట్ట మారిపోతావా? మీ రూమ్మేట్స్ వాళ్ళు కాబట్టి అట్ట మారుతావా? కంపెనీలు అందరూ వాళ్ళే కాబట్టి మారుతావా? ఓ పాపిస్తే నామకార్థ సంఘంలో తగలబడ్డా కాబట్టి నువ్వు వాళ్ళని నీ భక్తిని తగలెట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? గొర్రె గొర్రె, మేక మేకే, తేడా రావడానికి ఇల్లే దేశ రక్తం ఏం చేయం. నేను మీకు ఇందాక చెప్పా క్లియర్గా, ఇది కూడా భారవాహకమే, అది కూడా భారవాహకమే, కానీ దాని స్థాయే వేరు. మిక్సర్లో పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రసంగమా, వేరుబాటు జీవితం అంటే చిన్న సంగతి కాదు, ఏదో ఒక స్పెషల్ గ్రేడ్ కాదు. దట్ ఈస్ క్రిస్టియన్ మినిమం క్వాలిఫికేషన్. యూనో, క్రైస్తవ జీవితపు కనీస అర్హత. అబ్రామా, నువ్వు నీ స్వజించి బయటకు వచ్చాయి, లేకపోతే నాకు కుదరదు. అబ్బా, నేను ఆశీర్వదించిన తర్వాత నీకు నచ్చితే నువ్వు వద్దుగాని, లేదు అంతవరకు ఉండనలేదు. నువ్వు బయటకు వస్తేనే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. దేవుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది వ్యవహారం. ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసునా అండి? ఇంతగా శుద్ధీకరణ చేశారు కదా, ఇంతగా ఏడ్చారు కదా, ఏమిటా పాపం అంటే వాళ్ళు వేరుపరుచుకొనక వారితో కలిసిపోయారు అని చెప్పుకున్నాం కదా. దాని కంటిన్యూషన్ ఏముందో చూడకండి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరి. గమనించావా? ఈ అపరాధము చేసిన వారిలో ఏ అపరాధం? వేరుబాటు జీవితము లేకున్నవా. ఏ అపరాధం? అన్ని జనులతో కలిసిపోయినటువంటి బలహీనత, నామకార్థులతో కలిసిపోయినటువంటి జీవితం. దాన్ని పట్టుకొని ఈ ఘోర పాపము చేసిన వారిలో ఇశ్రాయేలులో పెద్దలు ముఖ్యులు ఉన్నారంట. వీళ్ళు సంఘానికేం పెద్దలో, సేవకం పెద్దలో, మినిస్ట్రీకేం పెద్దలో, చేసింది కూడా పెద్ద పాపమే. ఏంటది? ఏంటది? ఏంటది?
హల్లెలూయా. యేసు రక్తమే అంతే. ఏంటంట, ఎంత ఘోరం చూడండి. వాళ్ళు తమ్ముడు తాము వేరుపరచక కలిసిపోయారని చెప్పాడే. ఈ అపరాధం చేసిన వారిలో ముఖ్యులు ఉన్నారంట, పెద్దలు ఉన్నారంట. వాళ్ళు అవడానికి క్రైస్తవ్యానికి వాళ్ళే పెద్దలు, సేవలు వాళ్ళే పెద్దలు, సంఘములు వాళ్ళే పెద్దలు. బ్రతుకు చూస్తే అసలు వేరువాడు జీవితమే లేదు. కలిసిపోయారు, నామకార్థులైపోయారు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మంచిగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రైస్తవ సంఘము కానీ, సంఘ పెద్దలు కానీ, క్రైస్తవుల సేవకులు కానీ, సేవకులలో నాయకులు కానీ ఏ భేదము లేకుండా ఇలాంటి అపరాధంలో, పాపంలో పడిపోయారంట. మరి ఏమిటి పరిష్కారం దీనికి? కొన్ని ఉద్యమ కూడికలు ఏర్పాటు చేద్దామా? మరి ఏం చేద్దాం? సంగీత మహోత్సవాలు ఏర్పాటు చేద్దామా? మనకి పండగలు ఏమున్నాయి కదా, ఏంటి కోతకాలం పండుగని, కిస్మిస్ పండుగని, ఈస్టర్ పండుగని, ఈ పండుగలు చేసుకుందాం, సరిపోద్ది. ఇక సంఘం భ్రష్టు పట్టిపోతున్నా, సర్వనాశనం అయిపోతున్నా, నెత్తికెక్కుతలేదు. మనం ఈ పండుగ చేసుకుందాం, మనం ఆ పండుగ చేసుకుందాం, ఇది కోసేసుకుందాం, అది చేసుకుందాం. జ్ఞాపకార్థమైనా బగారన్నం, చికెన్ కర్రీ, పుట్టినరోజైనా అదే, కిసిమిసికి అదే, ఈస్టర్కి అదే, ఎవడు చచ్చిపోతే అదే, పెళ్ళికి అదే, నీ తిండి మండిపోయి నీకు అదే సబ్జెక్ట్. ఇక నీకు 24 గంటలు సూయి ఉండదు. ఇలా క్రైస్తవి వింతగా పతనం అయిపోయినందుకు ఏ కోడికలు జరగాలి అనండి? ఈ పండుగలు చేసుకుని ఎంత సంతోషపడుతున్న దేవుడు ఒక పక్కన దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధులు దుఃఖపడుతున్నారు, దైవజనులు కన్నీరు గారుస్తున్నారు. ఇంతమంది రొమ్ము కొట్టుకొని, గడ్డములు పెరికి వేసుకొని, జుట్టు పీక్కొని, ఇంత బాధపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఇంకా సెలబ్రేషన్స్, ఇంకా ఎంజాయ్మెంట్, ఇంకా కేకులు కోసుకో, ఇంకా వండుకొని తిను, ఓర్ని తిండి మండిపోను. ఇదేనా బతికి? ఇంకా తప్పు అనిపించట్లేదా? మారాలి అనిపించట్లేదా? పంధా మార్చుకోవాలనిపించట్లేదా? ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేలులో ముఖ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇప్పుడు పెద్ద చిన్న అందరు కలిసి ఏం చేయాలి? నిజంగా మీకు దేవుని భయం ఉంటే, నిజంగా దేవుని వాక్యం అర్థమైతే, నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపులకు వచ్చిన బిడ్డలైతే, ఈ రోజు మొదలుకొని ప్రతి సంఘములో, ప్రతి సేవలో, ప్రతి మినిస్ట్రీలో శుద్ధీకరణ కొడికలు విస్తారంగా పెరగాలని మీరు పట్టు మొదలకుండా ప్రార్థన చేయాలి. It must be your regular and serious prayer point. నీ వ్యక్తిగత దైనందిన ప్రార్థనా జీవితములు ఇది కీలకమైన, ముఖ్యమైన అంశం అయిపోవాలి. ఎక్కడికక్కడ సంఘంలో శుద్ధీకరణ కూడా. ఈడి యానివర్సరీ అయిపోతే ఆడిది, ఈడి సెలబ్రేషన్ ఆడిది, ఈడి పండుగ అయిపోతే ఆడిది, ఆడిది కోరత అయిపోతే ఈడికి చేయను తిరుగుతానే ఉంటుంది. యేసు రక్తం ఏం చేయం, పండగే పండగ. ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద ఎవరో గుడ్డ కొనమాకండి, ఏ రూపాయి ఖర్చు పెట్టమాకండి, ఆ డబ్బులన్నీ పోగేసండి అని చెప్పాను. ఎందుకు? మణిపూర్ క్రైస్తవుల కోసం. రాష్ట్రం తగలబడిపోయిందండి, రాష్ట్రం వెళ్ళిపోయింది. ఒక్క వారంలో 250 చర్చిలు పడగొట్టేశారు, కాల్ చేశారు. ఓ దైవ సేవకుడు తలకాయ నరికి ఇలా గొంతుకు తగిలించారు. విశాఖపట్నంలో మొన్న కార్యక్రమం పెడితే ఒక దైవజనుడు అక్కడి నుంచి వచ్చాడు. ఆ కుకీ తెగకు చెందిన సేవకుడు ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు. నాకు చాలా మంచిగా అనిపించింది అతని పశ్చాత్తాపం. ఎందుకు తెలుసా?
అన్నదమ్ముల్ని, మా సంఘ పెద్దల్ని, నా భార్యని అందరిని చంపేశారు. ఆ దుఃఖం కంటే విధి లేని పరిస్థితిలో దైవ సేవకులు నేను కూడా తుపాకీ పట్టుకున్నాను, వీటన్నిటికంటే ఎక్కువగా దానికి నాకు దుఃఖం కలుగుతుంది అన్నాడు. నాకు చాలా జెన్యూన్ రిపెంటెన్స్ అనిపించింది. ఏం హృదయం అయ్యా! అమ్మ నాన్న చంపేస్తే, భార్యను చంపేస్తే, సంఘ పెద్దలను చంపేస్తే కలిగిన దుఃఖం కంటే ఒక దైవజనుడైన నేను కూడా పరిస్థితులను బట్టి తుపాకీ పట్టాల్సి వచ్చిందే అని బాధపడుతున్నాను ఆయన ఇప్పుడు. అన్నయ్య కొంతమంది సేవకులు పంపాం. అక్కడ అన్నయ్య వాళ్ళకి దగ్గర 50 మంది సేవకులు కౌన్సిలింగ్ ఇచ్చి, అయినా సరే మనం తుపాకీ పట్టకూడదు కదా, మనం కత్తి పట్టకూడదు కదా. నో పాస్టర్, వి హ్యాడ్ నో అదర్ గో అని వాళ్ళు చెప్తుంటే కన్విన్స్ చేసి, కౌన్సిలింగ్ చేసి, వాళ్ళకి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసి, ఒకవేళ దేవుడు శ్రమను అనుమతిస్తే మనం అప్పగించుకోవాలి, మనం మళ్ళీ తుపాకీ పట్టుకోకూడదు. ఈ మాట మనం చెప్తే ఎట్లా ఉంటుందని, మమ్మల్ని చచ్చిపోమంటావా అన్నంత బాధ అవతలు కలుగుతుంది. అంత సెన్సిటివ్ డెలికేట్ ఇష్యూని డీల్ చేయటం ఎంత కష్టం. వాళ్ళకి మేము ప్రామిస్ చేసాం మళ్ళీ డిసెంబర్లో వస్తాం. మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి రూపాయి సమకూరుస్తున్నారు. నేను క్రిస్మస్ అని, ఈస్టర్ అని, ఆ పండుగ ఈ పండుగ అని సందలు పట్టం కదా చర్చిల్లోని. నాకు ఆ గొడవ ఉండదు ఇంక అసలు. ఇలాంటి వాటి కోసం మా బిడ్డలు తెగిస్తారు ఎంతకైనా. లెక్క చేయరండి. మా సంఘాలన్నీ కలిసి మణిపూర్లో ప్రభుత్వం చేసి అంత చేయలేం, కానీ దాదాపు అంత చేయడానికి సిద్ధపడుతున్నాం. అని చిన్న విషయం కాదు. పేర్లు చెప్పకూడదు, గర్వం కాదు, కానీ పెద్ద 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 100 కోట్ల అధినేతలైన దైవజనులు వెళ్ళి 5 కేజీలు బియ్యమును ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి వచ్చేసారండి. మేమెంత, మా సంఘాలు ఎంత, మా పరిచర్య ఎంత, ఐఎఫ్జే పక్షంగా 2,000 మంది ఉన్న క్యాంప్స్లలో ఎంతమందికి మ్యాట్రస్లు కావాలంటే అన్ని కొనిచ్చాం, ఎంతమందికి మెడికల్ కిట్లు కావాలంటే అన్ని కొనిచ్చాం. మేము సరుకును టోకును కొనిక్కెళ్ళిపోయి పంచేయలేదు. అందరికి ఒక సొక్క గుడ్డ, ఒక బియ్యం ప్యాకెట్. అక్కడికి వెళ్ళి మీకు ఏం అవసరం అందరిని అడిగి ఎవరికి ఏది కావాలంటే అది కొన్నాం. మాకేమైనా సంస్థలు ఉన్నాయా, విదేశీ డాలర్లు తెలుసా, మాకేమైనా ఆస్తులు ఉన్నాయా, ఒక 100 రూపాయలు అద్దొచ్చే సౌకర్యం ఉందా? అట్లాగా రోడ్డు మీద నిలబడ్డాం, ఏమీ లేదు. నేను నా బిడ్డలు కలిసి ఆ పని చేయగలిగాం. నేను నాతో పాటున్న కొన్ని వేల మంది ఐఎఫ్జే దైవజనుల పని చేయగలిగాం. మీరు చెప్పండి, పండగ చేసుకునే కాలం అండి ఇది? రేపు మాపు యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రా బాబు, రెడీగా ఉన్నట్టే. ఇంకా మొదట రాడు కొంచెం కేకులు తినేస్తా, బుర్రలా పని చేస్తలేదు నీకు అసలు. రెండో అక్కడ ఏ క్షణమో ఏ మూమెంటో రా బాబు, సిద్ధపడరా, శుద్ధీకరించుకోడరా, ఎత్తపడాలని చెప్తే మొదటి అక్కడ మీద కేజీలు కేజీలు కేకులు తినేస్తావు, బిర్యానీలు తినేస్తావు, నీకు బుర్ర పని చేస్తున్నా నీకు. ఇంకా ఆయన వచ్చిన మాట నిజమే, చనిపోయిన మాట నిజమే, లేచిన మాట నిజం, వెళ్ళిపోయిన మాట నిజం, ఆత్మను పంపిన మాట నిజం, సంఘం కట్టబడిన మాట, ఇవన్నీ జరిగిపోయి 2000 అయిపోయింది. ఇక జరిగేది రాకడరా బాబు. మరి ఇంకా అక్కడ చచ్చిపోతున్నావు నువ్వు వెళ్ళి. యేసు వచ్చాడు అనేది ఒక సత్యం, అది ఒక చరిత్ర. కానీ యేసు రాబోతున్నాడు అనేది ఒక అత్యవసరమైన పరిస్థితి. మనకి పని చేయాలిగా తలకాయ. రేపు ఫైనల్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఎగ్జామ్ పెట్టుకుని మేము స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో చక్కగా భలే ఆడుకునే వాళ్ళమే అని కబుర్లు చెప్పుకుంటూ గోబలు వాయించిన కొట్టదా అమ్మ నాన్నని పట్టుకొని. నిజం, మేమే మంచిగా స్కూల్ ఓపెన్ భలే ఉన్నామంటే అది నిజమేరా, కానీ ఇప్పుడు అది కాదురా పాయింట్. పరీక్ష ఉంది రేపు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పండగలు చేసుకునే కాలం అయిపోయింది. ఏదో ఒక పేరు మీద తెగ తినేసే టైం అయిపోయింది. భోజనం పెడితే చాలు ఓ ఎగురుకుంటూ వెళ్ళిపోయే దిక్కుమల్లి బతుకు టైం అయిపోయింది. ఆడెవడో పెడితే తింటమే కాదు, మనం వండుకున్నది కూడా పక్కన పడేసి మొక్కల మీద పడి కన్నీరు కార్చాల్సిన కాలం వచ్చింది ఇది. ఇంకెంతకాలం అండి సెలబ్రేషన్, ఇంకెంతకాలం అండి తిండి, ఇంకెంతకాలం బట్టలు, బంగారం, ఇంకెంతకాలం మేకప్. అర్థం వాళ్ళకి ఇంకా సత్యం రాకడ సమీపంగా ఉంది. శుద్ధీకరణ చేసుకోవాలి. తెలివి పని చేయట్లేదా నీకు? దేవుని వాక్యం చేతిలో పట్టుకొని వాక్య సంబంధంలో పోతావు. కలిసిపోయావా? వేరుపడి చూస్తూ లేదా? నీ దేవుని వాక్యం నీకు అలాగే చెప్పేదా? నీ బైబిల్లో ఈ మాటలు లేవా? దేవునితో మాట్లాడుతుంటే నువ్వు లోబడవా? మరి ఇంకెందుకు వదిలే, బైబిల్ వదిలే, వెళ్ళిపో.
వదలమా, పాటించు. మరి సాక్షాత్ యేసు ప్రభులా మారిపోయేంత పరిస్థితి లేదు. కనీసం సిగ్గుతో పశ్చాత్తాపంతో ఏడుపన్నా రావాలి కదా. అయ్యి బాబు నేను కలిసిపోకూడదు, నేను వేరుగా ఉండాలని సోయన్న ఉండాలి కదా. ఈ బైబిల్ గ్రంథం మొదటి పేజీలోనే దేవుడు సృష్టిలో చేసిన మొదటిది ఏమిటి? వెలుగు. వెలుగు కలిగిన తర్వాత చెప్పిన మొదటి మాట ఏంటి? వెలుగు చీకటి వేరుపరచాలి అన్నాడా లేదా? నువ్వు వెలుగు అయితే చీకటితో కలవకూడదు. ఫస్ట్ రూలే అది. బైబిల్లో మొదటి పేజీలో మొదటి పారాగ్రాఫ్ లో ఉన్న ఉపదేశమే వేరుబాటు జీవితం. రెండో సృష్టిలో నువ్వు పైవారిగా ఉండాలి. మూడవ దినాన 6 నెలలు కావాలి. 4వ దినమున ఎదురేదాలి. 5వ దినమున ప్రకాశించాలి. 6వ దినమున ఆయన పాలికల స్వరూపంలోకి వచ్చేయాలి. అది కదా సృష్టి పాఠం నేర్పేది. నీకు బైబిల్ మొదటి పేజీ అర్థమై సావకపోతే మాట్లాడేతో నిలబడి ఒకటవ దినం వెలిగించబడాలి. 2వ దినం పైవాడుగా ఉండాలి. 3వ దినం 6 నెలల వేరుబాటు జీవితం. 4వ దినం ప్రకాశించాలి. 5వ దినం ఎదురేదాలి. 6వ దినం యేసులాగా మారిపోవాలి. సృష్టి పాఠం అదే కదా. ఇందులో పలుమార్లు పదే పదే కనపడేదే వేరుబాటు జీవితం కదా. నేను మనిషిని కదా, నాకు మనసు ఉండదు, నాకు ఆశలు ఉండకూడదు. ఆ ఆశలు వదిలిపెడితేనే జీవితం. ఇంకెంతకాలం అండి? ఎక్కడ? ఆదికాండం 12 ప్రారంభంలో నువ్వు వీళ్ళని విడిచిపెట్టి బయటకు వచ్చి నేను ఆస్వాదిస్తానన్నాడు. లోకెళ్ళిపోయాక దర్శించాడు. నన్ను నా ఇంటి వారిని తల్లి వారిని అందరినీ కాపాడమన్నారు. అయితే మీదకి వచ్చేస్తే కాపాడతాం, ఆ జనంలో గెలిచిపోతే ఉండదని చెప్పారు. ఎక్కడైనా రూల్ అదే. ఎక్కడైనా రూల్ అదే. బాలాకు డబ్బులు ఇచ్చి బిలాము చేత ఇశ్రాయేలు ప్రజలను శపించాలని ట్రై చేశాడు కదా. కొండల శిఖరముల మీదకెక్కి ఆ మైదానంలో నడిచి వస్తున్న లక్షలాది జనాన్ని చూసినట్టు బిలాము ఏమన్నాడు? ఇదిగో కొండల శిఖరముల మీదలో నా జనమును చూచుచున్నాను, అది ఒంటిగా నివసించు జనము, జనములలో లెక్కించబడరు అని చెప్పాడు. దేవుని ప్రజల సాక్ష్యమే అది. వాళ్ళు ఒంటిగా నివసిస్తారు, జనములో లెక్కించబడరా. ఎస్తేరు కాలంలో యూదులందరి మీద ఒక కంప్లైంట్ పెట్టారు. రాజుగారిని రెచ్చగొట్టారు, తప్పుదోవ పట్టించారు, అందరి మీదకి మరణ శాసనం వచ్చేలా తాకీదులు పంపించారు, చట్టం తయారు చేశారు. ఏంటది? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ద వెరీ కంప్లైంట్ వాజ్ దాట్. వాళ్ళ మీద ఉన్న ఆరోపణ అది. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మన పెళ్లిళ్ళు వేరుగా ఉండొద్దా? మన గృహప్రవేశాలు వేరుగా ఉండొద్దా? మన వస్త్రధారణ వేరుగా ఉండొద్దా? మన జీవనశైలి వేరుగా ఉండొద్దా? కలిసిపోదాం ఆ బ్యాచీలో. బైబిల్ పట్టుకున్నందుకు సోయి ఉండాలండి కొంచెమైనా. మన ఇంట్లో పెళ్లి జరిగితే లోకంలో జరిగిన దానికి భిన్నంగా ఉండాలిగా. నేనంటాను, గృహప్రవేశం చివరికి సమాధి దాకా ప్రతి చోట వేరు బాటు జీవితం కనపడాలి. నాన్నగారు చనిపోయినప్పుడు మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళందరూ మా చేత ఓదార్చబడి వెళ్ళారు. మీకు అర్థమైందా? నాకు ప్రేమ లేదా, అనుబంధం లేదా, దుఃఖం రాదా? వస్తుంది. దాన్ని మించినటువంటి ధైర్యం, నిరీక్షణ మాకున్నది. శనివారం చచ్చిపోయారు, ఆదివారం భూస్థాపన చేయాలి. ఆయనేమో దైవజనుడు, మేమందరం సేవకులమి. నాన్న చనిపోయాడు కాబట్టి చర్చికి తాళం వేద్దామా? వేయొచ్చునా? బంధుమిత్రులు అందరూ పాస్టర్లే, మన బెల్ట్ అంతా పాస్టర్లే కదా. అందరూ కూడా శనివారం రాత్రి దాకుండి, నాన్న ఆరాధన త్వరగా ముగించుకొని వచ్చేస్తాంరా, ఏమనుకోకుండా అని మొత్తం వెళ్ళిపోయారు. ఎవరు లేరు. మేము ఫ్యామిలీ మట్టుకు మిగిలాం. సొంత అన్నల దమ్ములు అక్క చెల్లెలు కూడా అందరు పాస్టర్లే. వెళ్ళిపోయారు అందరు చర్చిలకి. రే తొందరగా ముగించుకొని వచ్చేస్తాంరా, ఏమనుకోకరా. మొత్తం వెళ్ళిపోయారు.
సంఘారాధన టైం అయింది. సంఘం మొత్తం కూర్చున్నారు. ఫ్రీజర్ బాక్స్ ఉంది. డాడీ అట్లా పడి ఉన్నాడు. మాకేం గుండెలు పగులుతున్నాయి. సంఘ బిడ్డలు 2-3 పాటలు పాడారు. సంఘారాధన టైం అయింది. ఏం చేయాలి? మెల్లిగా లేచి నిలబడ్డాను. మైక్ పట్టుకున్నాను. ఎవరు లేరు. మరి ఆదివారం మానకూడదు. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా అని పాడుతూ ప్రభుని ఆరాధించాను. మా బంధువుల్లో కొందరు ఇంకా ప్రభువును నమ్మని వాళ్ళు ఉన్నారు. విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎరా మీ నాన్న చచ్చిపోతే మీకు మంచిదిరా, మంచి చేసాడు దేవుడు అని నన్ను పట్టుకున్నారు. వచ్చి నేను అడిగాను, మీరన్న పాయింట్ మంచిదే, కరెక్టే. మా నాన్న చనిపోవటం మాకు మంచిది కాదు, నష్టం. కానీ మా నాన్నకు మంచిది. ఆయన తన యాతల నుంచి విడుదల పొందారు. నిత్య విశ్రాంతులకు వెళ్ళారు. మీకు అర్థమవుతావు. కానీ ఇప్పుడు మా నాన్నని ఆ పరదేశంలో పెద్దలు మంచిగా డ్రెస్అప్ చేసి యేసు ముందు నిలబెడుతుంటారు. ఆయన ఎంతో గణపరచబడుతున్న సమయం. బహుశా మా డాడీని మా యేసయ్య దగ్గర తీసుకొని వెల్ డన్ మై సన్ అని ఉండొచ్చు. బహుశా ఆరాధన అయిపోయింది. వాక్యం చెప్పాలని బైబిల్ ఓపెన్ చేస్తే ఆ ఫ్రీజర్ బాక్స్ అంత అర్థం ఉంటుంది కదా, ఇట్లా బైబిల్లో చూద్దామంటే డాడీ ముఖం కనపడుతుంది. నా వల్ల కావట్లేదు. పరిశుద్ధాత్మ సహాయం చేయనైనా. పరిస్థితి ఏదైనా ప్రభుని మహింపరచాలి. మనం ప్రభుని మహింపరచాలి. మా డాడీ మీద మాకు గౌరవం ఉంది కనుక మా డాడీ ఎవరెవరు పేర్లు చెప్పారు హెల్ప్ చేయమని వాళ్ళందరికీ నేను మా అన్నయ్య నిలబడి కార్యాలు చేశాం. చివరి దినాల్లో మా డాడీ కొన్ని మాటలు చెప్పారు. అరే నువ్వు ఆ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోరా, వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కానీ ఆశీర్వదిస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి అని ఒక 4-5 ఫ్యామిలీస్ పేర్లు చెప్పాడు మా డాడీ. మా డాడీ అంటే మాకు గౌరవం గనక, ఇష్టం గనక, ప్రేమ గనక లక్షలు ఖర్చు పెట్టి ఆ కుటుంబం అవస్థలు నిలబడి ఘనంగా జరిపించాం. కానీ పేడ తట్ట చీపురు కట్టబట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళలేదు మేము. ఈ ఆచార క్రైస్తవులు ఏమంటారు, మీ నాన్నంటే నీకు ప్రేమ లేదా, నువ్వు ఎందుకు రాలేదు సమాధికి? పేడ తట్టు పట్టుకొని, ముగ్గు పట్టు కట్టుకొని, చీపురు కట్టు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్తే మా నాన్న అంటే ప్రేమ ఉన్నట్ట? మా నాన్న మాట ఆయన చనిపోయినా నెరవేరిస్తే ప్రేమ ఉన్నట్ట? మీరు చెప్పండి. క్వాలిటీ ఉండాలి సార్ క్రైస్తవ్యంలో బతికామంటే. నా భార్య మేనమావలు ఇంకా అన్ని జనులుగా ఉన్నారు. వాళ్ళు ప్రభు దగ్గర రాలేదు. బాగా సంపన్నులు. పెళ్లి కూతురు చేసే టైంలో మోయగలిగినంత బంగారం ఒక పల్లెములో పెట్టి, పట్టుచూర పెట్టి పట్టుకొచ్చి మేము మేనమావలంగా ఆడపిల్లలకి పెట్టాలి, మాకు సాంప్రదాయం. నువ్వు ధరించుకోవని మాకు తెలుసు, దాచుకో, బ్యాంకులో వేసుకో, మందిరాలు కట్టుకో, సేవ చేసుకో, మాకు సంబంధం లేదు. ఇవ్వటం మా బాధ్యత. ఆడపిల్లకి ఇవ్వకపోతే మాకు మంచిది కాదు అని చెప్పేసి అంటే, మామయ్య మీ ప్రేమ పొందనాలి, కానీ మేము అవన్నీ వదిలేసాం కదా. నేను నేర్చుకోమని చెప్పట్లేదు కదా, తీసుకో, సేవలో వాడుకోపోని. వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాం కదా, మళ్ళీ చేతులతో ఎలా పట్టుకోమంటావు మావయ్య? మీరు మూర్ఖులు, అడుక్కొని తిన బతుకుతారని చిరాకు పడి కోప్పడి వెళ్ళిపోయారు. కొంపకు తిరిగి సంచెట్టుకొని బియ్యం అడుక్కొచ్చుకొని అడుగు తింటారు అని తిట్టి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలుగా మమ్మల్ని పరిశీలించారు. దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, జనములకు ఆశీర్వాదకరంగా, అంతకంతకు ప్రభలున్నట్లుగా మా జీవితాలను ఆశీర్వదించారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పిన మాట, మా బంగారం అంతా మీరు తీసుకుని ఉంటే మీకు ఈ పొజిషన్ వచ్చి ఉండేది అనుకున్నాం. మీరు అన్ని తృణీకరించాక కూడా ఈ పొజిషన్ వచ్చిందంటే మీ దేవుడు గొప్పవాడు. బిడ్డలారా, వేరుపాటి జీవితం చాలా గొప్పది. రాజీ పడద్దో, కలిసిపోవద్దో. ప్రతి చోట నీ మాట, చూపు, అన్ని విషయాల్లో నీ వస్త్రధారణ చెప్తున్నాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ వాక్యం గుర్తు రావాలి మీకు.
బట్టలు కొనుక్కుంటకెళ్తే ఈ మాటలు గుర్తురావాలి మీకు. భోజనం చేసేటప్పుడు నా మాటలు గుర్తురావాలి మీకు. అపోస్తలులు 2లో ఏమన్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. గుండె మీద చేయబెట్టుకుని చెప్పు సాక్ష్యం. నీ మాటలు అన్ని జనుల మాటలకి వేరుగా ఉన్నాయా? నీ ఆలోచన విధానం వేరుగా ఉందా? నీ ఆర్థిక నిర్వహణ వేరుగా ఉందా? నీ వస్త్రధారణ వేరుగా ఉందా? నీ కుటుంబంలో పెళ్లిళ్ళు మంచి చెడ్డ అన్ని వేరుగా ఉన్నాయా? వేరుబాటు జీవితం లేకపోతే అది ఘోర పాపం. కలిసిపోతున్నారా? శుక్రవారం వచ్చేపాటికి పండగ అయిపోతుందా? వారం అంతా బైబిల్ని మర్చిపోయి కామాతురతతో, తిండిబోతులుగా, ధనాపేక్షతో, భయం లేకుండా బతికేస్తున్నామా? వద్దు. ఒకవేళ అలా జరిగితే ఎజ్రాలాగా పశ్చాత్తాపడం. చంటి పిల్లలు వేసుకుని వర్షంలో కూడా మోకరించి ఏడిచారే ఇశ్రాయేలీయులు, అలాగే పశ్చాత్తాపడం. ఎంతో దుఃఖముతో, భారముతో, కన్నీళ్లతో మీకు చేస్తున్న పరిచర్య ఏంటంటే వేరుబాటు జీవితంలోనికి రండి. కలిసిపోవద్దు. అందరితో గొడవలు పెట్టుకోమని చెప్తున్నావా? అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరితో సమాధానంగా ఉండండి, అందరి కొరకు ప్రార్థన చేయండి, ఆపదలు ఉంటే ఎవరికైనా సహాయం చేయండి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయండి. అదొక్కటే మన ఫార్ములా. ఆచారాలు మానేయండి, సాంప్రదాయాలు మానేయండి, అలవాట్లు మానేయండి, సరదాలు మానేయండి, పండగలు మానేయండి, తిండి తగ్గించండి, వస్త్రధారణ అలంకరణ మొత్తం కూడా వాక్యానుసారం లైన్లోకి వచ్చాయి. నీకు చాలా ఆనందపడ్డ కాలం ఇక చాలు, ఎగిరిని కాలం చాలు, ఇక కంట్రోల్కి వచ్చాయి. పేతురు 1 పత్రిక 4:1 ఏమన్నాడు? అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండు గతించిన కాలమే చాలు. ఇంక చాలు. అబ్బాయి హెస్కేలు 44 చెప్పాడు, తిరుగుబాటు చేసిన దానికి గతించిన కాలమే చాలు. ఇంకా అబ్బాయి ద్వితీయోపదేశం 2లో చెప్పాడు, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. అబ్బాయి మరి ఎక్కువ కీడు కలుగకూడనట్లు ఇక నువ్వు పాపము చేయకని వాక్యం చెబుతుంది. లోబడతావా? నిజంగా అప్పగించుకుంటావా? ఆమె నన్నాక కూడికి అయిపోయిన తర్వాత ఏకైకలో పకైకలో దరిద్రపు సొల్లు ఉండకూడదు. ప్రార్థన చేసుకోండి, తీర్మానం చేసుకోండి, నోటితో ఎక్కువ పని చేయకండి. 4 మెతుకులు తిని దర్జాగా ఎవడ కంపకాడికి వెళ్ళిపోండి. ఈ క్రమం జీవితాంతం పాటిస్తే బాగుపడతారు. ఏడుపంత అయిపోద్ది, మాట అంత అయిపోద్ది, ఆమెను అయిపోద్ది, ఏకైకలో పకైకలో నవ్వులు, గోల, దరిద్రం. ఎట బాగుపడతాయి జీవితాలు? మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసే సిస్టమ్. దేవుడు మనకు దూరంగా లేడు, సమీపంగా ఉన్నాడు. ఈ పనికి మాలిన వేసాలు, ఈ సిగ్గుమాలిన బతుకు వదలలేవా? మానేవా? చర్చి మానే, దరిద్రం వదిలిపోద్ది నీతో. నువ్వు మారలేవు కదా, మానే, దరిద్రం వదిలిపోద్ది చర్చి. 10 మంది బాగుపడతారు. రోషం తక్కువ బతుకు బతికే కన్నా క్రైస్తవుని వదిలిపోతే. సిగ్గుమాలి ఎన్నిసార్లు గద్దించిన కుక్కతో ఒక వంకరలకు అదే బతుకు ఇంకెందుకు మరి? ఎన్నిసార్లు గద్దించిన లోబం నొలకపోతే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. బతుకు మార్చుకో, బుద్ధి మార్చుకో, అలవాటు మార్చుకో, వేరుబాటు జీవితము సాధన చేయి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం.